హాయ్ అండి. ఈరోజు మిక్స్చర్ చాలా సింపుల్గా తయారు చేసుకోవడం ఎలాగా చూపిస్తాను. మనము మిక్స్చర్ తీయడానికి ఒక బేసిన్ పెట్టేసుకుందాము. దానిపైన పేపర్స్, ఇవి బ్లింకెట్ తో పాటు వస్తున్నాయి కదా పేపర్ బ్యాగ్స్, అవి ఇలా యూస్ అవుతున్నాయి. లేదంటే న్యూస్ పేపర్స్ అయినా పెట్టుకోవచ్చు, ఏవైనా పెట్టుకోవచ్చు అండి. ఆ పేపర్లో పెట్టేసుకొని కొంచెం ఆ తర్వాత ఈ లోపల నూనె వేడవుతూ ఉంటుంది కదా, మనము వేరుశనగ పలుకులు ముందు రెడీ చేసుకోవాలన్నమాట. కొంచెం పుచ్చుల్లాగా ఏమైనా బాగులేని ఉంటే తీసేయండి, తీసేసి రెడీ చేసుకోండి. రెడీ చేసుకొని నూనె కాగిన తర్వాత మీకు వీడియోలో చూపించిన విధంగా ఇదిగో చూసారా, ఈ హోల్స్ ఉన్నది, దీనికి ఒక కాడ ఉండేది, ఊడిపోయిన తర్వాత వండడం ఇదే మొదటిసారి. చూద్దాం ఎలా వస్తుందో. ఆ హోల్స్ ఉన్నది పెట్టుకొని దాంతోపాటు అలా తీసేస్తే హోల్స్లో నుంచి ఆయిల్ కిందకి దిగిపోతుంది, అవి అలా పైకి వచ్చేస్తాయి అన్నమాట. ఇంకా అవి అంటే ఆ ఇంగ్రీడియంట్స్ బయటకు వచ్చేస్తాయి పైకి దాంతోపాటు. అప్పుడు మనకి అంటే అందులో ఉండిపోవడము అలా ఉండకుండా చక్కగా తయారవుతాయి. అయితే దీన్ని కొంచెం జాగ్రత్తగా తీయాల్సి వచ్చింది, పట్టకార పెట్టి తీయాల్సి వచ్చింది. కాడంటే కాడతో పైకి లాగేయచ్చు, చాలా సులువుగా ఉండేది. అందులో ఉంటుండగానే వేపేసుకోవచ్చండి. కొంచెం వేగిన తర్వాత తీసేసి ఈ పేపర్లో వేసేసుకోవడమేనండి. ఆయిల్ ఏమాత్రం ఉన్నా కూడా పేపర్ లాగేసుకుంటుంది. మళ్ళీ అది ఆ హోల్స్ ఉన్నది అందులో పెట్టేసి మళ్ళీ ఇంకొంచెం వేరుశనగ పలుకులు వేస్తున్నాను. ఈ విధంగా మనం ఏంటంటే రెడీమేడ్గా ఉన్నవి వేపేసుకొని తయారు చేసుకోవచ్చు. నాకైతే 4 కేజీల డబ్బా నిండా వచ్చాయండి. మళ్ళీ ఎక్కువేం వాడలేదు. ఇవి వేరుశనగ పలుకులు ఒక 3/4 కేజీ వాడాను. నెక్స్ట్ ఏమో కార్న్ ఫ్లేక్స్ అనమాట. కార్న్ ఫ్లేక్స్ ఒక 1/4 కేజీ 1/2 కేజీ దగ్గర వాడాను. అంటే అది డబ్బాకైతే ఎక్కువ వస్తాయి. కార్న్ ఫ్లేక్స్ అంటే కొంచెం ఎక్కువగా అవుతాయి కదా, చిన్న వల్ల పెద్ద పెద్దగా అవుతుంటాయి కదా, దానివల్ల డబ్బాకి ఫుల్గా వస్తాయి అన్నమాట. నెక్స్ట్ అటుకులు కూడా చాలా రోజుల నుంచి ఉన్నాయి. దసరాకి అటుకులు ప్రసాదం పెడతాం కదా, కొద్దిగా తండి చాలు అంటే కేజీ తెచ్చేసారు. ఇంకా అవి కూడా ఉన్నాయి, అవి కూడా యూస్ చేశాను అనమాట ఈ మిక్స్చర్కి. మనము మిక్స్చర్ అనేసరికి పెద్ద పని, చట్టం పట్టుకోవాలి, ముద్ద కలపాలి, ఇలా జంతికల్లా వేయాలి, వాటిని చెదపాలి, కారపూస వేయాలి అని ఏముండదు. మిక్స్చర్లో చాలా రకాలు ఉంటాయి. ఈ మిక్స్చర్కి అయితే ఇంకా రెడీమేడ్గా దొరికినవి అలా వేపేసుకోవడమే అన్నమాట. ఇప్పుడు ఆ పేపర్ మీద ఒక బాగా వేసేసిన తర్వాత మళ్ళీ ఇంకొక పేపర్ పెట్టి ఇంకొక బాగా వేసాను. ఎందుకంటే ఒకే పేపర్ మీద వేసినా అది అబ్జర్వ్ చేసుకున్నాక మరి ఇంక అంతకంటే తీసుకోలేదు కదా, అందుకని మళ్ళీ వేరే పేపర్ పెట్టాను. ఇవన్నీ కార్న్ ఫ్లేక్స్ అనమాట. కార్న్ ఫ్లేక్స్ పైకి తేలుతాయి కాబట్టి ఆ జార్తో పాటు పైకి తీసి వేయాల్సిన అవసరం ఉండదు. మామూలుగానే మనం వేపేసుకొని తీసి ఇందులో వేసేసుకోవచ్చు అనమాట. అప్పటికప్పుడు స్నాక్స్ ఎవరైనా వచ్చినప్పుడు చేయాలి అంటే ఇలాంటి స్నాక్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. చాలా సింపుల్గా ఉంటుంది, చాలా ఫాస్ట్గా అయిపోతాయి, కానీ చూడ్డానికి మాత్రం చాలా బాగుంటాయి. ఈవినింగ్ టైమింగ్స్ ఎవరైనా వచ్చినప్పుడు టపేమని మనం ఏమైనా ఓకే వెంటనే ఏదైనా స్నాక్స్ పెట్టాలనుకుంటే ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ నేను వెల్లుల్లిపాయలు దంచి వేసాను అనమాట. వేపేసి అందులో వేసాను. ఆ ఫ్లేవరు మిక్స్చర్కి చాలా బాగుంటుంది. ఆ తర్వాత కరివేపాకు కూడా 2-3 గుప్పిళ్ళు వేసేసి అవి వేపేసి మళ్ళీ ఇందులోకి తీసుకున్నాను. అయితే అటుకుల కన్నా ముందు ఇవి వేపాలి, ఎందుకంటే అటుకులు వేపడం స్టార్ట్ చేసిన తర్వాత అటుకులు ఆయిల్ లాగేసుకుంటుంది, ఇంకా తగ్గిపోతుంది అనమాట ఆయిల్.
ఆ తర్వాత ఇవి వేపడానికి ఆయిల్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. అందుకని చెప్పేసి ఇవి ముందు వేపేస్తున్నాను, కరివేపాకును వెల్లుల్లిపాయలును. ఎప్పుడైనా మిక్స్చర్ చేసినప్పుడు అటుకులు అయితే మాత్రం లాస్ట్లోనే వేపుకోవాలండి. ఎందుకంటే అటుకులు వేసేసిన తర్వాత అటుకులు కొంచెం నూనెని లాక్కుంటాయి అన్నమాట. లాక్కున్నప్పుడు ఏమవుతుందంటే ఇంకా లాస్ట్కి అయిపోతుంది. అగోండి ఇప్పుడు కరివేపాకు అయిపోయిన తర్వాత ఇప్పుడు అటుకులు వేపుతున్నా అనమాట. ఎందుకంటే ఇంకా ఈ ఆయిల్ ఇంకా ఒకసారి డీప్ ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ వాడకూడదండి. మామూలుగా ఆయిల్లోని కొలెస్ట్రాల్ ఉండకపోవచ్చు, కానీ డీప్ ఫ్రై చేసి చల్లారిన దాంట్లో మాత్రం ఖచ్చితంగా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది. మంచిది కూడా కాదనమాట, ఆరోగ్యానికి మంచిది కాదు, హార్ట్కి అస్సలు మంచిది కాదనమాట. నేనైతే ఇంకా వాడను అనమాట. వాడిన నూనె మరి ఇంకా వేడి చేసిన తర్వాత మరి ఇంకా దాయడం మళ్ళీ తిరిగి వాడడం అని ఉండదు. అందుకని చెప్పేసి నేను ఎంత అవసరమో అంతవరకే, ఎంత డీప్ ఫ్రైలు చేసినా ఎంత అవసరమో అంతవరకే వాడతాను. అయిపోయిందండి, రెడీ అయిపోయింది కదా. నెమ్మదిగా పేపర్లు తీసేద్దాము. ఆయిల్ అయితే బాగానే లాక్కున్నా దాని దగ్గర ఉంచను కదా నేను. పేపర్లు వేసేసి ఆ ఉన్నది కూడా లాగేస్తాను. ఎందుకండి, హెల్తీగా ఉండేలాగా చూసుకోవడం మంచిది కదా. కొంచెం అన్నం తింటున్నప్పుడు కొంచెం కరకరలాడుతూ తినడం ఇష్టపడే వాళ్ళకి ఇలాంటివైనా చేసుకొని ఉంచుకుంటే మంచిదన్నమాట. తీసాను పేపర్లన్నీ. ఇప్పుడు ఏంటంటే మనము సాల్టును కారము వేసేసుకొని అదేంటంటే పరిచినట్టుగా చేసి వేసుకోవాలి. ఎస్టిమేషన్ జాగ్రత్తగా చూసుకొని వేసుకోవడమేనండి. కొంచెం జరిపి మళ్ళీ ఆ కిందన కూడా వేస్తున్నాను, అంతా పట్టేలాగా. ఒకే దగ్గర వేయకూడదు, మిక్స్చర్కి జల్లినట్టు అంతా పట్టేలాగా వేయాలన్నమాట. సాల్ట్ అయినా కూడా కారం అయినా కూడా అలాగే వేయాలి. ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. అలాగే లైక్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా చెప్తాను. ఇంకా వేడిగానే ఉందండి కొంచెం, అయినా ఆ వేడి మీద కలిపేస్తున్నాను శుభ్రంగా. చాలా చక్కగా వచ్చిందండి, భలే అనిపించింది. ఎంత సింపుల్గా అయిపోయిందో అంటే చాలా సింపుల్గా అయిపోయింది కదా. మీరు కూడా తయారు చేసుకొని ఎలా ఉందో చెప్పండి. ఫాలో మై ఛానల్ ఫర్ హెల్దీ అండ్ హ్యాపీ లైఫ్ అండి. సబ్స్క్రైబ్.